నేపాల్లో జరుగుతున్న పెద్ద ఎత్తున యువత ఆందోళనకు ప్రధాన కారణాలు రాజకీయ నేతల అడ్డగోలు అవినీతి, దశాబ్దాలుగా కుటుంబ పాలన, 3-4 ఫ్యామిలీల చుట్టే అధికారం తిరగటం, విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు, కటిక దారిద్ర్యంలో స్థానికులు, భారీగా పెరిగిన నిరుద్యోగం, సోషల్ మీడియాపై బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం. ఇలా అనేక కారణాల వల్ల అక్కడ యువత రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నిజంగా నేపాల్లో జరిగిన ఘటనలు, నేపాల్లో జరిగిన రాజకీయ పరిణామాలు ప్రపంచ దేశాలన్నీ గమనించి ఇలాంటి రాజకీయ పరిణామాలు జరగకుండా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో కూడా ఇలానే కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాలు మాత్రమే రాజకీయ పెత్తనం చేస్తూ పదవులు పొందుతున్నాయి. ఇవి కూడా యువత ఆగ్రహానికి కారణం కావచ్చు. కాబట్టి ఇప్పటికైనా పార్టీలు కుటుంబాల నుంచి బయటకు వచ్చి సామాజిక పరంగా అవకాశాలు కల్పించాలి. అప్పుడే మన దేశం కూడా నేపాల్ లాగా కాకుండా ఉంటుంది.